హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సుబ్బారావు నిర్మలాని కోర్టుకి తీసుకొచ్చి మీనాక్షి నిర్దోషి అని నిరూపించిన ఎస్ఐ అభిరామ్ షాక్లో పల్లవి. అసలు ఏం జరగబోతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే సుబ్బారావు నిర్మల ఇద్దరూ కూడా సాక్ష్యం చెప్పడం కోసం కోర్టుకి బయలుదేరుతూ ఉంటారు. వాళ్ళు అలా వెళ్తూ ఉంటే ఇక సరళ సుబ్బారావుకి సైగ చేస్తూ సుబ్బు ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతుంది. కోర్టుకు వెళ్తున్నాను అని అనగానే దేనికి అని సరళ అడగగానే ఇప్పుడు చెప్పలేను సారు, వచ్చాక చెప్తాను, వెంటనే వచ్చేస్తాను అని సుబ్బారావు సరళతో చెప్పి కోర్టుకి స్కూటీ పైన బయలుదేరతారు. అలా స్కూటీ పైన వెళ్తూ ఉంటే నిర్మలకి సుబ్బారావు పైన చాలా కోపం వస్తూ ఉంటుంది. మీ వల్లే ఈరోజు మనం ఈ కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తుంది, లేకపోతే హాయిగా ఇంట్లో టీవీ పెట్టుకొని దర్జాగా సీరియల్ చూస్తూ ఉండేదాన్ని. మీ వల్లే నాకు ఈ కర్మ పట్టింది అని నిర్మల అంటూ ఉంటే ఇక సుబ్బారావు నేను కానీ ఆ సాక్ష్యం చెప్పకపోతే ఆ కమల్ బాబు నా జీవితాన్ని మొత్తం కూడా నాశనం చేస్తాడు అని సుబ్బారావు అనుకుంటూ అదేంటి నిర్మల అలా అంటావు, మీనాక్షి ఏ తప్పు చేయలేదని మనకు తెలుసు కదా, అనవసరంగా తప్పు చేయని మీనాక్షికి శిక్ష పడితే ఎలా చెప్పు, ఈ ఒక్కరోజు వెళ్ళి మనం కోర్టులో సాక్ష్యం చెప్పి వస్తే ఇక మన జోలికి ఎవ్వరూ రారు, అర్థం చేసుకో నిర్మల అని అనగానే సరే త్వరగా పదండి అని నిర్మల అంటుంది. వాళ్ళు అలా స్కూటీ పైన వెళ్తూ ఉంటే ఇంతలోనే కొంతమంది రౌడీలు వాళ్ళ స్కూటీకి అడ్డుగా వస్తారు. ఇక సుబ్బారావు ఒక్కసారిగా స్కూటీని స్టాప్ చేస్తాడు. ఇక ఆ రౌడీలను చూసి సుబ్బారావు నిర్మల ఇద్దరూ కూడా చాలా కంగారు పడుతూ ఉంటారు. ఇక నిర్మల ఏంటండి ఎవరు వీళ్ళు, చూస్తుంటే రౌడీల్లా ఉన్నారేంటి అని అనగానే నాకు అదే డౌట్గా ఉంది నిర్మల, నువ్వేమీ మాట్లాడకు, నేను చూసుకుంటాను అని సుబ్బారావు భయపడుతున్నా కూడా వాళ్ళని ఎదిరిస్తూ ఎవర్రా మీరంతా, ఎందుకు నా బైక్కి అడ్డుగా వచ్చారు, మర్యాదగా అడ్డు తప్పుకోండి, మేమొక ముఖ్యమైన పని మీద వెళ్ళాలి అని అనగానే ఏంటంకుల్ అంత ముఖ్యమైన పని మీద కోర్టుకు వెళ్ళి సాక్ష్యం చెప్పడానికే కదా అని అనగానే సుబ్బారావు నిర్మల షాక్ అయిపోతారు. మీకెలా తెలుసు అని అంటూ ఉంటే మిమ్మల్ని కోర్టుకు వెళ్లకుండా ఆపడం కోసమే కదా మేమొచ్చింది అని అంటారు. అది విని సుబ్బారావు నిర్మల ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏం మాట్లాడుతున్నారా అని అంటూ ఉంటే ఇంకా అర్థం కాలేదా, మీరు కోర్టుకు వెళ్లకుండా మిమ్మల్ని కిడ్నాప్ చేయబోతున్నాం, ఇంకా చూస్తారేంట్రా, కానివ్వండి అని అనగానే ఇక రౌడీలంతా కూడా సుబ్బారావు నిర్మలని బలవంతంగా అక్కడి నుండి లాక్కెళ్తూ ఉంటారు. ఇక వాళ్ళని ఒక పాడుబడ్డ బంగ్లాలోకి తీసుకెళ్ళి కాళ్ళు చేతులు కట్టేసి కిడ్నాప్ చేస్తారు. ఇక ఇదిలా ఉండగా మరో పక్క కోర్టులో అయితే వాదనలు జరుగుతూ ఉంటాయి. ఇక పల్లవు అరేంజ్ చేసిన లాయర్ అయితే మీనాక్షి దోషి అని నిరూపించడం కోసం వాదిస్తూ ఉంటాడు. ఇక లాయర్ జడ్జి గారితో మాట్లాడుతూ యువర్ ఆనర్, ఈ ముద్దాయి మీనాక్షి రాజేశ్వరి గారిని ఉద్దేశపూర్వకంగానే పక్కా ప్లాన్తో మర్డర్ చేసి చంపేసింది, అలా అని మీనాక్షి కూడా ఒప్పుకుంది, అందుకే ఆవిడకి శిక్ష విధించాల్సిందిగా కోరుతున్నాము అని లాయర్ చెప్పగానే ఇక జడ్జి గారు మీనాక్షికి రాజేశ్వరి గారికి ఎలాంటి కక్షలు ఉన్నాయో మనకి తెలియాలి కదా అని అనగానే ఓకే జడ్జి గారు, ఇప్పుడు రాజేశ్వరి గారి కూతురైన పల్లవి గారిని విచారించడానికి అనుమతి అడుగుతున్నాము అని అనగానే ఇక జడ్జి గారైతే అనుమతి ఇస్తారు. పల్లవి బోనులో నిల్చునగానే పల్లవి తరపు లాయరే పల్లవిని ప్రశ్నిస్తూ ఉంటారు. మీరు రాజేశ్వరి గారికి ఏమవుతారు అని అనగానే రాజేశ్వరి గారు నా కన్న తల్లి నా కళ్ళ ముందే చనిపోయింది,
అని పల్లవి బాధపడుతూ ఉంటుంది. ఇక లాయర్ అడుగుతూ మీనాక్షికి మీ అమ్మ రాజేశ్వరి గారికి ఎలాంటి కక్షలున్నాయి అని అనగానే ఇక పల్లవి చెప్తూ ఉంటుంది, ఈ మీనాక్షి మా డాడ్కి మొదటి భార్య. మా డాడ్ ఈ మీనాక్షిని వదిలేసి మా అమ్మని పెళ్లి చేసుకున్నాడు. మళ్ళీ 30 సంవత్సరాల తర్వాత ఈ మీనాక్షి మా మామ్ డాడీలా జీవితంలోకి వచ్చి వాళ్ళ జీవితాన్ని అన్యాయం చేసింది. మా డాడ్ని మా మామ్కి దగ్గర కాకుండా తన దగ్గరే ఉండిపోయేలా చేసింది. ఎప్పటికైనా మా డాడ్ మా అమ్మ దగ్గరికి వెళ్తాడని మా డాడ్ని శాశ్వతంగా తన వద్దే ఉంచుకోవడం కోసం ఈ మీనాక్షియే మా అమ్మని అడ్డు తొలగించుకోవడం కోసం చంపేసింది యువర్ ఆనర్ అని పల్లవి అయితే కన్నీళ్లు పెట్టుకొని మాట్లాడుతూ ఉంటుంది. పల్లవి అలా మాట్లాడడం చూసి మీనాక్షి, అవని, చక్రధర్ అందరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక అప్పుడే శ్రీకర్ కూడా లేచి నిల్చుని అబ్జెక్షన్ యువర్ ఆనర్ అని అంటాడు. చెప్పండి అని అనగానే శ్రీకర్ వాదిస్తూ ఉంటాడు. చూడండి యువర్ ఆనర్, ఈ మీనాక్షి గారు చక్రధర్ గారికి మొదటి భార్య. చక్రధర్ గారు అప్పుడు డబ్బు మీద ఉన్న పిచ్చితో మీనాక్షి గారిని, తనకి పుట్టిన పిల్లల్ని వదిలేసి రాజేశ్వరి గారిని పెళ్లి చేసుకున్నాడు. మళ్ళీ 30 సంవత్సరాల తర్వాత తన తప్పు తెలుసుకొని తన భార్య బిడ్డలకి గౌరవం ఉండాలి అని మీనాక్షి తన భార్య అని అందరిలో ఒప్పుకున్నాడు. అది చూసి తట్టుకోలేని రాజేశ్వరి గారు చక్రధర్ గారిని అడుగడుగునా అవమానిస్తూ నీచంగా చూశారు. తను చేసిన తప్పుని క్షమించమని చక్రధర్ గారు ఎంత బ్రతిమలాడినా కూడా రాజేశ్వరి గారు అర్థం చేసుకోలేదు. అందుకే అక్కడ ఉండలేక, అవమానాలు పడలేకే చక్రధర్ గారు మీనాక్షి దగ్గరికి వెళ్ళిపోయారు. చూడండి యువర్ ఆనర్, పల్లవి గారు వాళ్ళ నాన్నగారిని మీనాక్షి దక్కించుకోవడం కోసమే మీనాక్షి గారు రాజేశ్వరి గారిని హత్య చేశారని చెప్తుంది. కానీ ఇక్కడ ఒక్క లాజిక్ చూడండి యువర్ ఆనర్, ఆల్రెడీ మీనాక్షి గారి దగ్గరే తన భర్త అయిన చక్రధర్ గారు ఉన్నారు. అలాంటప్పుడు మళ్ళీ రాజేశ్వరి గారిని చంపాల్సిన అవసరం ఏముంది? రాజేశ్వరి గారే మీనాక్షి గారి అడ్డు లేకుండా ఉంటే తన భర్త తన దగ్గరికి వస్తాడు అని మీనాక్షి గారిని చంపబోయింది. అప్పుడే అవని గారు వచ్చి విదిలిస్తూ ఉండగా రాజేశ్వరి గారు తనంతట తానుగా కాలు స్లిప్ అయిపోయి అక్కడ పడిపోయి చనిపోయింది యువర్ ఆనర్. ఇంతే ఇక్కడ జరిగింది అని అనగానే ఇక పల్లవి, లేదు యువర్ ఆనర్, ఇదంతా కట్టు కదా. లాయర్ శ్రీకర్ గారు తన వదిన వాళ్ళ అమ్మగారైన ఈ మీనాక్షిని నిర్దోషి అని నిరూపించడం కోసమే ఈ కట్టు కథని అల్లారు అని పల్లవి అనగానే, కట్టు కథ కాదు యువర్ ఆనర్, మీకు ఇంకా నమ్మకం కలగకపోతే ఆ రోజు రాజేశ్వరి గారు ఎలా చనిపోయారో ప్రత్యక్షంగా చూసిన సాక్షులు కూడా ఉన్నారు. ఒక్కసారి ఆ సాక్షులని ప్రవేశపెట్టాల్సిందిగా కోరుతున్నాము అని అనగానే సుబ్బారావు నిర్మలాని పిలుస్తూ ఉంటారు. ఎన్నిసార్లు పిలిచినా సుబ్బారావు నిర్మల అక్కడికి రాకపోయేసరికే అవని, చక్రధర్, అక్షయ్, కమల్, శ్రీకర్లు ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక అవని, చక్రధర్ కంగారు పడుతూ అటు ఇటు చూస్తూ ఉంటారు. నాన్న, ఏంటి నాన్న, ఆ సుబ్బారావు వాళ్ళు వస్తున్నామని చెప్పారు కదా, సాక్ష్యం కూడా చెప్తామని మనకి మాట ఇచ్చారు కదా, మరి ఇంకా రాలేదేంటి అని అనగానే, అది నాకు అర్థం కావట్లేదమ్మా, ఆల్రెడీ ఇంటి దగ్గర నుండి బయలుదేరామని ఎప్పుడో ఫోన్ చేశారు, ఈ పాటికి రావాలి, ఇంకా రాలేదేంటి అని అటు ఇటు చూస్తూ ఉంటారు. ఇక జడ్జి గారు, ఏంటి లాయర్ శ్రీకర్ గారు, ఎవరో సాక్షుల్ని ప్రవేశపెడతామని చెప్పారు, ఎక్కడ వాళ్ళు అని అనగానే ఇక శ్రీకర్, యువర్ ఆనర్, వాళ్ళు వచ్చేస్తూ ఉంటారు యువర్ ఆనర్, సాక్ష్యం చెప్తామని మాకు చెప్పారు, కాస్త ఆగండి అని అనగానే, సరే ఎలాగో కోర్టుకు కూడా లంచ్ టైం అయింది కాబట్టి ద కోర్ట్ ఈజ్ అడ్జెట్, మళ్ళీ లంచ్ అయిపోయిన తర్వాత కోర్టు తిరిగి ప్రారంభమవుతుంది అని చెప్పగానే ఇక జడ్జి గారు అక్కడ నుండి వెళ్ళిపోతారు.
ఇక అవని, అక్షయ్, కమల్, శ్రీకర్లకి ఏం చెయ్యాలో అర్థం కాదు. సుబ్బారావు వాళ్ళ ఫోన్కి ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా వాళ్ళ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. దాంతో అవని అయితే చాలా కంగారు పడుతూ ఒక చోట కూర్చొని చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పుడే అక్షయ్, కమల్, శ్రీకర్ అందరూ అవని దగ్గరికి వెళ్ళి ఓదార్చుతూ ఉంటారు. అవని, నువ్వేం బాధపడకు అని అంటూ ఉంటే, ఏంటండి, మా అమ్మ నిర్దోషి అని నిరూపిస్తానని మాటిచ్చాను, కానీ సాక్ష్యం చెప్పడానికి ఆ సుబ్బారావు వాళ్ళు రాకపోవడం ఏంటి, ఏం అర్థం కావట్లేదు అని అవని బాధపడుతూ ఉంటుంది. అప్పుడే ఇక అక్షయ్, కమల్ కూడా అవనికి ధైర్యం చెప్తూ, వదిన, నువ్వేం కంగారు పడకు, మేము ఇప్పుడే వెళ్ళి ఆ సుబ్బారావు వాళ్ళు ఇంటి దగ్గర ఉంటే వాళ్ళని వెతికి తీసుకొస్తాము, మీరు ధైర్యంగా ఉండండి వదిన అని కమల్, అక్షయ్ అయితే సుబ్బారావు వాళ్ళ ఇంటికి బయలుదేరుతారు. అవని బాధపడుతూ ఉంటే అప్పుడే పల్లవి అవని దగ్గరికి వెళ్ళి అవనిని ఏడిపిస్తూ ఉంటుంది. ఏంటవని, ఆ సాక్షులు వచ్చి సాక్ష్యం చెప్పి మీ అమ్మ నిర్దోషి అని నిరూపిస్తానని చెప్పావు కదా, ఇప్పుడు ఏమైంది అని అనగానే అవని బాధపడుతూ చూస్తూ ఉంటుంది. ఇంకా అర్థం కాలేదా అవని, ఆ సాక్షులు కోర్టుకు రాకుండా నేనే చేశాను అని అంటుంది. అది విని అవని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అంటే ఏంటి పల్లవి అని అనగానే, మా అమ్మ జీవితాన్ని అన్యాయం చేసినా నిన్ను మీ అమ్మని ఎలా వదిలిపెడతాననుకున్నావు, అందుకే నేను ప్లాన్ చేసి వాళ్ళని కిడ్నాప్ చేయించాను, వాళ్ళు ఈరోజు సాయంత్రం వరకు కూడా వాళ్ళు మీకు దొరకరు, ఇక్కడ మీ అమ్మకి శిక్ష పడుతుంది అని పల్లవి అవనిని ఏడిపించి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అవని అయితే ఏం చేయాలో అర్థం కాక చాలా బాధపడుతూ ఉంటుంది. మరోపక్క అక్షయ్, కమల్ అయితే సుబ్బారావు వాళ్ళ ఇంటికి వెళ్తారు. అక్కడికి వెళ్ళేసరికి ఇంటికి తాళం వేసి ఉంటుంది. ఇక కమల్, ఇదేంటన్నయ్య తాళం వేసింది, వీళ్ళు ఎక్కడికి వెళ్ళుంటారు అని అనగానే, అదే అర్థం కావట్లేదురా, వీళ్ళు కోర్టుకు వచ్చే వాళ్ళైతే రావాల్సింది కదా, మరి ఎక్కడికి వెళ్ళుంటారు అని అనుకుంటూ ఉంటారు. ఇక కమల్కి ఒక విషయం అర్థమవుతుంది. అక్కడే సరళ బట్టలు ఆరేస్తూ ఉంటే ఇక కమల్, ఒకసారి ఆవిడని అడుగుతానన్నయ్య అని సరళ దగ్గరికి వెళ్ళి, ఏమండి సరళ గారు అని పిలుస్తాడు. ఇక సరళ అక్కడికి వచ్చి, ఏం కావాలి అని అడగగానే, ఈ ఇంట్లో ఉండే సుబ్బారావు, నిర్మల వాళ్ళు లేరేంటి అని అనగానే, ఇందాకే కోర్టుకు వెళ్ళాలి, ఏదో పనుందని చెప్పి ఇద్దరు స్కూటీ పైన వెళ్ళారు అని అనగానే ఇక అక్షయ్, కమల్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. కోర్టుకి బయలుదేరారా అని అనుకుంటూ అక్షయ్, కమల్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. అన్నయ్య, అంటే వాళ్ళు కోర్టుకి రావడం కోసమే ఇంటి దగ్గర నుండి బయలుదేరారు, ఇటు ఇంటి దగ్గర లేకుండా అటు కోర్టుకి రాలేదు అంటే ఖచ్చితంగా ఈ మధ్యలోనే ఏదో జరుగుంటుంది అని అనగానే ఇక అక్షయ్ షాక్ అయిపోతాడు. ఏంట్రా నువ్వనేది అని అనగానే, అవునన్నయ్య, ఎవరో వాళ్ళు సాక్ష్యం చెప్పకూడదని ఇదంతా చేయించి ఉంటారు, పదన్నయ్య మనం ఆ సుబ్బారావు, నిర్మల ఎక్కడ ఉన్నారో వెతికి కోర్టుకి తీసుకెళ్దాం అని ఇక అక్షయ్, కమల్ అయితే సుబ్బారావు వాళ్ళని వెతకడం కోసం అన్ని చోట్ల కూడా వెతుకుతూ ఉంటారు. కానీ వాళ్ళు ఎక్కడా కనిపించరు. ఇది ఇలా ఉండగా మరో పక్క లంచ్ టైం అయిపోగానే మళ్ళీ కోర్టు తిరిగి ప్రారంభమవుతుంది. మీనాక్షి, పల్లవి ఇద్దరూ కూడా చెరో బోనులో నిల్చుని ఉంటారు. సాక్షులు ఇంకా కోర్టుకు రాకపోయేసరికి శ్రీకర్, అవని, చక్రధర్లైతే చాలా కంగారు పడుతూ బాధపడుతూ ఉంటారు. మళ్ళీ కోర్టు తిరిగి ప్రారంభం కాగానే జడ్జి గారు శ్రీకర్ని అడుగుతూ, లాయర్ శ్రీకర్ గారు, మీరెవరో సాక్షులను తీసుకొస్తానని చెప్పారు కదా, వచ్చారా వాళ్ళు అని అడగగానే ఇక శ్రీకర్ అయితే, లేదు యువర్ ఆనర్, వాళ్ళు ఇంటి దగ్గర నుండి బయలుదేరారు కానీ కోర్టుకు రాలేదు, మధ్యలోనే ఏదో జరుగుంటుంది, ఎవరే ఆ సాక్షులు ఇక్కడికి రాకుండా మాయ చేసుంటారని నాకు అనుమానంగా ఉంది యువర్ ఆనర్ అని అనగానే ఇక ఆ పల్లవి తరపు లాయర్ అయితే, ఇది ఇంకో కట్టు కథ అల్లుతున్నారా లాయర్ గారు, ఇదంతా మీరు ఆడుతున్న నాటకం,
ఆ మీనాక్షిని ఎలాగైనా నిర్దోషి అని నిరూపించడం కోసం మీరు ఇదంతా చేస్తున్నారని మాకు అర్థమైంది. యువర్ ఆనర్, జరుగుతున్నది అర్థం చేసుకొని ఆ మీనాక్షి తనంతట తానే నేరం చేశానని ఒప్పుకుంది కాబట్టి ఇక్కడ సాక్ష్యాలు కూడా మీనాక్షి కావాలనే రాజేశ్వరి గారిని చంపిందని రుజువైంది కాబట్టి తగిన శిక్ష విధించాల్సిందిగా కోర్టు వారిని కోరుతున్నాము అని ఆ లాయర్ చెప్పగానే ఇక మీనాక్షి అవని చక్రధర్లు ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక పల్లవి అయితే చాలా సంతోషంతో చూస్తూ ఉంటుంది. జడ్జి గారు కూడా మీనాక్షి తప్పు చేసింది అనే నమ్ముతారు. ఇక్కడ దొరికిన సాక్ష్యాలు వాదోపవాదాలు విన్న తర్వాత ఈ ముద్దాయి మీనాక్షి నిజంగానే రాజేశ్వరి గారిని ఉద్దేశపూర్వకంగానే పక్కా ప్లాన్తో చంపేసింది అని కోర్టు వారు నమ్ముతున్నారు. అందుకే ముద్దాయి మీనాక్షి గారికి అని చెప్తూ ఉండగానే ఇంతలోనే ఒక్క నిమిషం యువర్ ఆనర్ అని ఒక మాట వినిపిస్తుంది. అది విని అందరూ కూడా ఒక్కసారిగా చూస్తూ ఉంటారు. వచ్చింది ఎవరో కాదు, ఎస్ఐ అభిరామ్. ఎస్ఐ అభిరామ్ సాక్షులైన సుబ్బారావు, నిర్మలని తీసుకొని కోర్టులోకి వస్తూ ఉంటారు. అది చూసి పల్లవి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇదేంటి, ఈ అభిరామ్ వీళ్ళని ఎలా తీసుకొస్తున్నాడు చా అని అనుకుంటూ ఉంటుంది. అభిరామ్ సుబ్బారావు నిర్మలని తీసుకురావడం చూసి అవని, కమల్, చక్రధర్, శ్రీకర్ అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక అప్పుడే అభిరామ్ జడ్జి దగ్గరికి వచ్చి, యువర్ ఆనర్, ఈ కేసులో అయిన ముఖ్య సాక్షులు సుబ్బారావు, నిర్మల వీళ్ళే ఆ రోజు ప్రత్యక్ష సాక్షులు. వీళ్ళిప్పుడు సాక్ష్యం చెప్పడానికే కోర్టుకి వచ్చారు అని అనగానే సరే ప్రొసీడ్ అని చెప్పగానే ఇక నిర్మల, సుబ్బారావు ఇద్దరూ కూడా బోనులో నిల్చుంటారు. ఇక శ్రీకర్ అయితే వాళ్ళని ప్రశ్నిస్తూ ఉంటారు. చెప్పండి, ఆ రోజు మీరు ఏం చూశారు అని అడగగానే ఇక సుబ్బారావు, నిర్మల ఆ రోజు జరిగిందంతా కూడా జడ్జి గారికి చెప్తూ ఉంటారు. ఆ రోజు రాత్రి మేము సినిమాకి వెళ్ళి వస్తున్నాం యువర్ ఆనర్. అలా కాస్త లేట్ అయింది. మేము ఇంటికి వచ్చేసరికే అక్కడే దూరంగా మీనాక్షి గారు ఒక చోట కూర్చొని ఏడుస్తూ ఉన్నారు. అప్పుడే రాజేశ్వరి గారు అక్కడికి వచ్చి మీనాక్షి పైన బాగా అరిచారు. మీనాక్షి మాత్రం బాధపడుతూ ఏడుస్తూనే ఉంది. అప్పుడే రాజేశ్వరి మీనాక్షి గారిని చంపేయడం కోసం మీనాక్షి గారి గొంతు నులుమబోతూ ఉంది. అంతలోనే అవని అక్కడికి వచ్చి రాజేశ్వరి గారిని విడిపించే ప్రయత్నం చేసింది. అలా విడిపించిన తర్వాత రాజేశ్వరి గారు పక్కకి వెళ్ళారు. మళ్ళీ ఆవేశంతో మీనాక్షి మీదికి వస్తూ అక్కడే ఉన్న కాలు స్లిప్ అయిపోయి తనంతట తానుగా బండపైన పడి చనిపోయింది యువర్ ఆనర్. ఇది మా కళ్ళారా చూశాము. రాజేశ్వరి గారు తనంతట తానుగా చనిపోయిందే కానీ మీనాక్షి కానీ అవని కానీ రాజేశ్వరి గారిని చంపలేదు. మేమది ప్రత్యక్షంగా చూశాము అని సుబ్బారావు, నిర్మల చెప్పేసరికి ఇక పల్లవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక సాక్ష్యం చెప్పేసరికి జడ్జి గారు మీనాక్షి ఏ తప్పు చేయలేదని నమ్ముతారు. ఇక తీర్పు చెప్తూ కేసులో ముఖ్య సాక్షులు చెప్పిన సాక్ష్యం ప్రకారం మీనాక్షి ఏ తప్పు చేయలేదని, రాజేశ్వరి గారు తనంతట తానుగానే చనిపోయిందని కోర్టు వారు నమ్ముతున్నారు. ఏ తప్పు చేయని మీనాక్షిని నిర్దోషి అని కోర్టు విడుదల చేస్తుంది అని చెప్పగానే ఈ కావని, మీనాక్షి, చక్రధర్, కమల్, శ్రీకర్ అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు. పల్లవి మాత్రం తన ప్లాన్ మొత్తం రివర్స్ అవ్వడంతో షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. మీనాక్షి విడుదలవ్వడంతో అందరూ సంతోషపడతారు. పల్లవి కోర్టు బయట ఒక చోట నిల్చొని చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇలా జరిగిందేంటి? ఆ మీనాక్షికి శిక్ష పడేలా చేసి అవని మీద పగ తీర్చుకోవాలి అనుకున్నాను, కానీ ఇలా జరిగిందేంటి అని పల్లవి అనుకుంటూ ఉంటుంది. అప్పుడే అవని పల్లవి దగ్గరికి వచ్చి, ఏంటి పల్లవి, ఎలా ఉంది నేనిచ్చిన షాక్ అని అంటుంది. అది విని పల్లవి అయితే షాక్ అయిపోతుంది. ఏంటి నువ్వనేది అని అనగానే, అదే
అభిరామ్ వచ్చి ఇక్కడ మా అమ్మ నిర్దోషి అని నిరూపిస్తాడని నువ్వు ఊహించలేకుండొచ్చు కదా అని అనగానే ఇదంతా ఎలా చేశావు అని అడుగుతుంది. అప్పుడు అవని, చూడు పల్లవి, తాడుని తన్నేవాడుంటే వాడి తల తన్నేవాడు ఎప్పుడూ ఉంటాడు. నువ్వు మా అమ్మ ఏ తప్పు చేయకున్నా శిక్ష పడేలా చేయాలని నిర్ణయించావు. కానీ ఆ దేవుడు ఏ తప్పు చేయని మా అమ్మ నిర్దోషి అని విడుదల చేయించడం కోసమే ఇదంతా చేశాడు. నువ్వు వచ్చి నేనే సాక్షులను కిడ్నాప్ చేశాను అని చెప్పిన తర్వాత నేను వెంటనే ఎస్ఐ అభిరామ్కి ఫోన్ చేసి డీటెయిల్స్ చెప్పాను. ఆయన తన ఇన్ఫ్లుయెన్స్నంతా ఉపయోగించి వాళ్ళు నువ్వు కిడ్నాప్ చేసిన పాడుబడ్డ బంగ్లా నుండి ఆ సుబ్బారావు నిర్మలని కోర్టుకి తీసుకొచ్చి మా అమ్మ నిర్దోషి అని నిరూపించాడు. ఇప్పటికైనా మారు పల్లవి, మనం ఎన్ని చేసినా కూడా చివరికి న్యాయమే గెలుస్తుంది, నిజాయితీ నిలబడుతుంది. ఇప్పటికైనా అర్థం చేసుకుంటే నీ జీవితం బాగుంటుంది. లేకపోతే ఆవేశంతో ప్రాణం తీసుకున్న మీ అమ్మలాగే నీ పరిస్థితి కూడా అవుతుంది. నువ్వు నా చెల్లెల్లాంటి దానివి పల్లవి. నీ జీవితం బాగుండాలనే ఎన్నో తప్పులు క్షమించాను. నువ్వు బాగుండాలని అనుకుంటున్నాను. ఇప్పటికైనా మారు అని అవని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక పల్లవి అయితే కోపంతో రగిలిపోతుంది. నేను అనవసరంగా ఆవని దగ్గరికి వెళ్ళి సాక్షులను కిడ్నాప్ చేసింది నేనే అని చెప్పి తప్పు చేశాను. అలా చెప్పకుండా ఉంటే ఆ అభిరామ్ వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చేవాడే కాదు అని పల్లవి అనుకుంటూ ఉంటుంది. చూద్దాం రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.